మహేశ్వరం నియోజకవర్గం జనరాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు డాక్టర్ పోకూరి లక్ష్మణాచారి। ఈ సందర్భంగా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన ఎజెండా అని ఆయన వెల్లడించారు। తనకు కేటాయించిన గుర్తు మహిళలు సౌభాగ్యంగా భావించే గాజుల గుర్తు అని పేర్కొన్నారు। యువకుడు అయినందున తనకు మహేశ్వరం నియోజకవర్గ సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు। రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ఉపయోగించుకొని అభివృద్ధిని నిర్వీర్యం చేశారని తీవ్రంగా విమర్శించారు। మహేశ్వరాన్ని హైటెక్ సిటీ కంటే ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు తనకు అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు। నేను మీ పోకూరి లక్ష్మణాచారి మహేశ్వరం నియోజకవర్గం జనరాజ్యం పార్టీ తరఫున పోటీ చేయటం జరుగుతుంది। మన గుర్తు గాజుల గుర్తు। ఒక మహిళలు గాజులంటే సౌభాగ్యంగా కొలిసేటువంటి గుర్తును తెచ్చుకోవటం జరిగింది। ఈరోజు పార్టీలో ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏంటంటే మా గాజు గుర్తుకే ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే మేము ఏదైతే జనాలకి ఏమి చేయాలనుకుంటున్నామో అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం। పెద్ద పెద్ద పార్టీలకి డబ్బులకి ఏదో దేనికి లొంగిపోయి వాళ్ళకి ఓటేసి తర్వాత వాళ్ళ చుట్టూ మనం తిరిగేలా కాకుండా మా చిన్న పార్టీని గెలిపించి మీ మధ్యలో కలుపుకొని మీ మధ్యలో ఉండే ఎమ్మెల్యేని మీరు నియమించుకుంటే రేపు ఉదయం ఏ పనులు కావాలన్నా మీ మధ్యలోనే ఉండి చేసి పెడతామని మేము సభాముఖంగా మీకు తెలియజేస్తూ మా గాజు గుర్తుకు ఓటేసి దయచేసి అందరు గమనించి మా గాజు గుర్తుకే ఓటేయాలని ఈ గాజుల్ని గెలిపించాలని ఈ మహేశ్వరం నియోజకవర్గ ప్రజలందరినీ పేరున నమస్కరించి కోరటం జరుగుతుంది। దయచేసి అందరూ గమనించి ఓటేయండి। మీ ఓటు మీ చేతిలోనే ఉంది। మీరు గీసే గీత మీ తలరాత మారుస్తుంది। మీరు వేసే ఒక్క ఓటు మా తలరాత మీ తలరాత అందరం కూడా భవిష్యత్తులో ఏది కావాలి మనకి అనేది మనం కోరుకుంటూ జరుగుతుంది। అది మనం వేసే ఓటును బట్టే ఉంటుంది। ఒక్కరోజు మనం ఏదో ఈ రోజు అవసరం తాత్కాలికంగా గడిచిపోయి వాళ్ళకి గనక ఏది పెద్ద పార్టీలకు ఓటేసుకుంటే రేపు పొద్దున మనం ఎప్పుడు వాళ్ళ దగ్గర నిలదీయటానికి మీకు అవకాశం ఉండదు। అదే